హాయ్ అండి, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ఫేక్ జాబ్స్ నాట్ దీస్ అట్రాక్ట్. ఆఫర్ లెటర్ అంటే ఫేక్ జాబ్స్ ఎయిర్పోర్ట్లో అనేసి ఇచ్చారండి. ఇక ఇలా మెసేజ్లు పంపించారు. వర్క్ ఇలా ఉంటుంది, శాలరీ ఇంత వస్తుంది, టైమింగ్ అన్నీ షేర్ చేశారు. డ్రెస్ కోడ్, హెచ్ఆర్ నంబరు, ఎయిర్పోర్ట్లో డ్రెస్ ఇలా వేసుకోవాలనేసి డ్రెస్కి అమౌంట్ కూడా పే చేయించుకున్నారు. నర్సింగ్ ఐసీలో నర్స్ జాబ్ చేయాలనేసి ఆఫర్ లెటర్ ఇచ్చారు. స్పేస్ జాట్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్, ఇలా ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలనేసి. మనీ కట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు. మనీ కట్టినాకనే మీకు జాయినింగ్ లెటర్ ఇస్తానని చెప్పారండి. మనీ కట్టిన నెక్స్ట్ డే కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి, ఆన్సర్ కూడా చేయట్లేదు. ఈ ఫొటోస్ కూడా వాళ్ళే పంపించారు, వర్క్ ఇలా ఉంటుంది, డ్రెస్ కోడ్ ఇలా ఉంటుంది అనేసి. ఇలాంటి ఫేక్ జాబ్స్ నమ్మి అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేయకండి. జెన్యూన్ అయితేనే వర్క్ చేయండి. ఆన్లైన్ జాబ్స్ ఆన్లైన్ మాత్రం అమౌంట్ పే చేయకండి. జెన్యూన్ అయితేనే డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అమౌంట్ పే చేయండి. 1 month తర్వాత కాల్ లిఫ్ట్ చేశారు హెచ్ఆర్. ఆయన పైన ఉండే సారు 5,000 కట్టారు కదా, ఇంకా 5,000 కట్టండి జాయినింగ్ లెటర్కి, అలా అయితేనే జాయినింగ్ లెటర్ ఇస్తాము అని చెప్పారంట. ఆ అమౌంట్ లేవు, నా మనీ నాకు రిటర్న్ చేయండి అనేసి అంటే, ఈ హెచ్ఆర్ పైన ఉండే సిఇఓ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాల్ చేస్తానని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడానికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఆన్సర్ ఇవ్వట్లేదు, కాల్ అటెంప్ట్ చేయట్లేదు. అందుకని మీకు హెచ్ఆర్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. తన స్టడీ వచ్చేసి ఏఎన్ఎం చేసింది, నర్సింగ్. అందుకని ఇక శాలరీ ఎక్కువ కదా అనేసి ఆన్లైన్ పేమెంట్ చేసి మోసపోయిందండి. కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది, కష్టాన్ని నమ్ముకోవాలండి. ఇలా ఎక్కువ శాలరీ వస్తుందని అనుకోవద్దు. వర్క్ని బట్టి శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. హై శాలరీ ఆఫర్ లెటర్ ఎవరికైనా వచ్చినా కానీ కేర్ఫుల్గా ఉంటారని ఈ వీడియో చేసి పెడుతున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టడానికి ట్రై చేస్తున్నాండి.